హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీధర్, ఫౌండర్ ఆఫ్ ట్రూలీ అకాడమీ. మీరు మొదటి లెసన్ లో గ్రాఫిక్ డిజైన్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నారు. సో ఈ లెసన్ లో ఇప్పుడు మీరు గ్రాఫిక్ డిజైన్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది నేర్చుకుంటారు. చాలా మంది గ్రాఫిక్ డిజైన్ అంటే పోస్టర్ డిజైన్ లేదా ఫోటోషాప్లో ఫోటోస్ ఎడిట్ చేయడం అనుకుంటారు. కానీ రియాలిటీలో గ్రాఫిక్ డిజైన్ మన డైలీ లైఫ్లో ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఉంటుంది. మీరు మార్నింగ్ ఫోన్ ఓపెన్ చేసిన యాప్ ఐకాన్స్ నుండి స్టార్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, అడ్వర్టైజ్మెంట్స్, రెస్టారెంట్ మెన్యూస్, ప్రోడక్ట్ ప్యాకేజింగ్, మూవీ పోస్టర్స్, ఈవెన్ మీ ఫేవరెట్ బ్రాండ్స్ లోగోస్ వరకు అన్నీ గ్రాఫిక్ డిజైనే. ఎగ్జాంపుల్కి జొమాటో యాప్లో రెడ్ కలర్ అర్జెన్సీ అండ్ హంగర్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. అమెజాన్ వెబ్సైట్లో బటన్స్ అండ్ లేఅవుట్ ఈజీగా షాపింగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సినిమా పోస్టర్ ఒక మూవీ ఎమోషన్ని సింగిల్ ఇమేజ్లో కమ్యూనికేట్ చేస్తుంది. గ్రాఫిక్ డిజైన్ మెయిన్లీ బ్రాండింగ్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా, వెబ్సైట్స్, UI UX డిజైన్, ప్యాకేజింగ్ డిజైన్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ డిజిటల్ ప్రోడక్ట్స్లో యూజ్ అవుతుంది. అంటే డిజైనర్గా మీరు సోషల్ మీడియా డిజైనర్ అవ్వచ్చు, థంబ్నెయిల్ డిజైనర్ అవ్వచ్చు, బ్రాండ్ డిజైనర్ అవ్వచ్చు, వెబ్సైట్ డిజైనర్ అవ్వచ్చు, UI UX డిజైనర్ అవ్వచ్చు, ఈవెన్ ఫ్రీలాన్సర్గా ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఏంటి అంటే డిజైన్ అనేది ఒక స్కిల్ మాత్రమే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంగ్వేజ్. అందుకే బిజినెసెస్ గ్రో అవ్వడానికి డిజైనర్స్ని హైర్ చేస్తారు. మీ టాస్క్ ఏంటి అంటే ఈరోజు మీ ఫోన్లో 5 యాప్స్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేయండి. కలర్స్, లేఅవుట్, ఐకాన్స్, ఫాంట్స్ ఎలా యూజ్ చేశారో చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది డిజైన్ లిటరలీ ఎవ్రీవేర్ ఉంది. నెక్స్ట్ వీడియోలో డిజైన్కి ఫౌండేషన్ అయిన ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ గురించి నేర్చుకుందాం. అది తెలిస్తే డిజైన్ వరల్డ్ క్లియర్గా అర్థమవుతుంది. డిజైన్ని తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ట్రూలీ అకాడమీ అండ్ ఫ్రీ కెరియర్ గైడెన్స్ కోసం విజిట్ చేయండి ట్రూలీ అకాడమీ.